నమస్కారం అండి. ఈరోజు నేను చదివి వినిపించబోయే కథ జ్ఞానోదయం. ఆందోళ అనే గ్రామంలో ఒక మూర్ఖ పండితుడు ఉండేవాడు. అన్నీ తనకే తెలుసు అని గర్వంతో మిడిసిపడేవాడు. కొంతమంది ఎలాగైనా అతని గర్వాన్ని అణిచివేయాలని ఊరి బయట మఠంలో ఉండే గురువుగారి దగ్గరకు తీసుకువెళ్లారు. గురువుగారి ప్రవచనం సాగుతుండగా మధ్య మధ్యలో అడిగినది అడుగుతూ గురువుగారిని విసిగిస్తూ ఉండేవాడు. శాంతచిత్తుడైన గురువు అతను వేసే అస్తవ్యస్తమైన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పేవారు. అయినా కూడా తన మాటల ధోరణి ఆగలేదు. ఎలాగైనా అతడికి బుద్ధి చెప్పాలని గ్రహించిన గురువుగారు వారికి త్రాగడానికి టీ తీసుకురమ్మన్నారు. ఒక మగ్గులో టీ, ఖాళీ కప్పులు తీసుకుని వచ్చారు. వారిని పక్కకు జరగమని చెప్పి ఒక ఖాళీ కప్పులో టీ నింప ప్రారంభించారు గురువుగారు. టీ నిండి ఒలికిపోతున్నా కూడా అలాగే వేయసాగారు. అయ్యో గురువుగారు, టీ ఒలికిపోతుంది అన్నాడు పండితుడు. ఈ టీ ఎలా నిండి ఒలికిపోతోందో అలాగే నీ ఆలోచనలు కూడా నీ అభిప్రాయమే సరైనది అనే మూర్ఖ ఆలోచనలతో నిండిపోయింది. నేను నీకు ఎంత చెప్పినా అహంకారంతో నిండిన నీ తలకు ఎక్కవు అన్నారు. అప్పటికి తన తప్పేమిటో తెలుసుకున్న పండితుడు క్షమించమని గురువుగారి పాదాలను పట్టుకుని ప్రాధేయపడ్డాడు.